రేవంత్ సర్కార్పై మాజీ మంత్రులు సబితా రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి ఫైర్ అయ్యారు. సిట్ను సికండిలాగా టీ సర్కార్ వాడుతోందని, బీఆర్ఎస్ నేతలను సిట్ పేరుతో వేధిస్తున్నారని సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ లో మంత్రుల జోక్యం ఎలా ఉంటుంది అని సబితా రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని సునీతారెడ్డి ఆరోపించారు. కేటీఆర్ కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారని సునీతారెడ్డి విమర్శించారు. ఎందుకంటే మొన్న సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఊహించనంత మెజార్టీ గెలుచున్నారు కాబట్టి, అంటే వాళ్ళు ఊహించనంత అసలు ఏమీ రాదు బీఆర్ఎస్ పార్టీకి అనుకున్న వాళ్ళు ఈరోజు 40% 4,000 పై చిలుకు సర్పంచులు గెలుచున్నామంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వణుకు మొదలైంది. కాబట్టి రేపు మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టున్నాము. మున్సిపల్ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీని అప్పర్ హ్యాండ్ అవుతుందేమో అన్న ఆలోచనతో ఈ దానికి తెరలేపడం ఒక కారణమైతే, మొన్న హరీష్ రావు గారు బొగ్గు కుంభకోణంలో ఏదైతే అవినీతిని ప్రశ్నించారో దాన్ని డైవర్ట్ చేయడానికి, దానికి సమాధానం చెప్పడానికి వాళ్ళ దగ్గర సమాధానం లేక ప్రజలోకి అది వెళ్లకుండా ఉండడానికి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ది విచారణ అనేది మొన్న హరీష్ రావు గారికి నోటీస్ ఇవ్వడం, ఈరోజు కేటీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం అనేది దాంట్లో భాగంగా నేను మాత్రం భావిస్తా ఉన్నా. సీఎం గారు ఏంటంటే దావుద్కు పోయిన గారికి తిరిగి వచ్చే వరకు ప్రజలను డైవర్ట్ చేయాలంటే ఏంటి? ప్రతిపక్షమైనటువంటి హరీష్ రావు కేటీఆర్ గారి మీద ఇటువంటి ఎంక్వైరీలు చేస్తుంటే ప్రజలు డైవర్ట్ అవుతారన్న ఆలోచనతో మరి కార్యక్రమం చేసినట్టుగా కనిపిస్తుంది. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యగా మేము భావిస్తాము. మాకు చట్టాలపైన గౌరవం ఉంది, న్యాయస్థానంపైన నమ్మకం ఉంది. కాబట్టి ఈరోజు విచారణకు మరి మొన్న హరీష్ రావు గారు కానీ ఈరోజు కేటీఆర్ గారు కూడా మరి వెళ్ళడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ, మీరెన్ని కుట్రలు పనినా కూడా మొన్న స్థానిక సంస్థ సర్పంచ్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ అధిక స్థానాలు గెలుచుకోవడం జరిగిందో, మళ్ళీ రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుంది.